మ్యాటర్ ఏంటంటే నాకు ఇది ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు. వాళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయి మెసేజ్ చేయడం స్టార్ట్ చేసిందంట ఇన్స్టాలో. మాట్లాడటం అది వాట్సాప్ దాకా రావడం అయిపోయిందంట. ఆ వాట్సాప్లో రోజు కాల్స్ మాట్లాడుకోవడం, ఆఫీస్ టైంలో కూడా మాట్లాడుకోవడం ఇట్లా చేశారంట. ఈ అబ్బాయి ఏమో విలేజెస్లో ఉన్నాడు, అమ్మాయి ఏమో హైదరాబాద్లో ఉంది. నాకు ఇక్కడ భయం అవుతుంది, మా పిన్ని వాళ్ళు మా చెల్లి పెళ్లి ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు, నాకేమో ఆఫీస్లో లీవ్ ఇవ్వలేదు, చెల్లి పెళ్లి కాబట్టి 1 month దాకా రారు, నాకు భయం అవుతుంది అది ఇది అని చెప్పి డైలీ కాల్స్ మాట్లాడేదంట వాట్సాప్లో. సరేలే అది ఇది అని చెప్పి అబ్బాయికి ఇంటి దగ్గర పని అయిపోయి అబ్బాయి కూడా హైదరాబాద్ వచ్చాడు. ఇట్లా కన్వర్జేషన్లో ఎక్కడ ఉన్నా అంటే నేను హైదరాబాద్లోనే ఉన్నా అని చెప్పి అబ్బాయి అన్నాడంట. సరే నాకు భయం అవుతుంది బాగా, మా రూమ్కి రావచ్చు కదా అది ఇది అని చెప్పి అంటున్నాడు. అంతేనా, వేరే ఫ్యామిలీ ఉంటున్నారు, ఈ అబ్బాయి వస్తే ఎవరి అబ్బాయి అని పక్కన వాళ్ళు అడిగితే వాడికి భయమే కదా అని చెప్పి రాకుండా కొంచెం ఉండులే ధైర్యంగా ఉండు, వీడియో కాల్లోనే ఉంటాలే అని అక్కడ దాకా ఆగిపోయిందంట. ఒకరోజు ఇంకా ఎట్లా అంటే నేనే నీ దగ్గరికి వస్తా అని చెప్పి సగం దూరం వచ్చిందంట. వచ్చి సరే రా అని చెప్పి అబ్బాయి అన్నాడంట. సగం దూరం వచ్చినాక ఆగిపోయి మా పిన్ని వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు లొకేషన్ పెట్టు లేకపోతే వీడియో కాల్ చేస్తే నేను అక్కడ లేనని తెలిస్తే నన్ను ఎంత చీపుగా చూస్తారు అని చెప్పి అన్నదంట. సరే ఒక ఆడపిల్ల అంతగానో భయపడుతుంది కదా అని చెప్పి ఈ అబ్బాయి ఏం చేసిండు, అమ్మాయి రూమ్కి వెళ్ళిందంట. ఇద్దరు కలిసి రూమ్కి వెళ్ళారు. కానీ అక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఏం కనపడట్లేదు. నేను నీకు ఒక అబద్ధం చెప్పాను, నేను మా పిన్ని వాళ్ళతో ఉండట్లేదు, మా లవర్తో ఉంటున్నా, మేము 4 yearsగా లివింగ్లో ఉంటున్నాం అని చెప్పిందంట. సరే మరి ఇప్పుడు మీ లవర్ ఏడంటే వాడి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ చెల్లి పెళ్ళి ఉంది, ఇంకో 10 days దాకా రాడు అని చెప్పిందంట. సరే అని చెప్పి ఎట్లాగో వీళ్ళిద్దరూ కన్వర్జేషన్లో రొమాన్స్ టాపిక్స్ మాట్లాడుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ ఫిజికల్ అవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఇంటిమేషన్ స్టార్ట్ చేశారు. రొమాన్స్ గట్టిగా అయిపోతుందంట. వాడు వచ్చేదాకా ఇదంతా అని చెప్పి అన్నదంట. అదేంటి మరి నేనైతే నీ మీద హోప్స్ పెంచుకున్నా కదా, రోజు నీతో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు కదా, అంటే నీ మీద నేను హోప్ అనేది క్రియేట్ అయింది కదా, ఒక నా పిల్ల అని చెప్పి క్రియేట్ అయింది కదా, ఇప్పుడు నువ్వు ఇక్కడితో ఆఫ్ చేస్తే నాకు ఎట్లా అని చెప్పి అన్నాడంట. అరే వాడు చాలా టార్చర్ రా బాబు, వాడిది నేను తట్టుకోలేను, 4 years లివింగ్లో ఉన్నా, ఇప్పుడు నాకు PCOD ప్రాబ్లం, నాకు ఒకసారి ప్రెగ్నెన్సీ కూడా తీపిచ్చిండు అది ఇది అని చెప్పి చెప్పిందంట. నేను బన్నెడు అది అడగట్లేదు, ఇప్పుడు నీ లవర్ వస్తే నా పరిస్థితి ఏంటి, అంటే నన్ను వదిలేస్తావు అంటే కంపల్సరీగా వదిలేస్తా, మాట్లాడతారా అప్పుడప్పుడు, జస్ట్ వాళ్ళు లేనప్పుడు పిలుస్తా అన్నదంట. ఇది కరెక్ట్ కాదు కదా, బాగానే మోసం చేయడం పక్కన పెడితే నాకు హోప్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా అంటే ఫిజికల్ ఇంటిమేషన్ అక్కడతో ఆఫ్ చేశారంట. ఏడ్చిందంట అమ్మాయి. ఏడ్చి నేను చేయడం కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళిపో అన్నదంట. నైట్ అప్పుడు 2:30 అవుతుందంట. ఆల్రెడీ నువ్వు నీ లవర్తో ఉంటున్నావు అని తెలుసుకున్నాక, నీకు ఒకడు ఉన్నాక మన ఇద్దరం ఇట్లా చేయడం కాదని చెప్పి అవతలోడు ఉన్నాడని, అవును నేను తెలియక చేశా, ఇది కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి నువ్వు చెప్పావు. కాబట్టి మీ ఇద్దరు ఫిజికల్ అవ్వాల్సింది జస్ట్ అది రొమాన్స్ దాకానే ఆగిపోయింది. కానీ లవ్ అంటే అది కాదు కదా, లవ్ అంటే కమిట్మెంట్. వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ కోసమే మనం ఉండాలి. సరే వాళ్ళతో అసలు నీకు అవ్వట్లేదు, నువ్వు ఆ రిలేషన్ బ్రేక్ చేసుకుందాం అనుకుంటే డైరెక్ట్గా చెప్పేసి నాకు నీతో కావట్లేదు, నువ్వు చేంజ్ అవుతావా నేను నీతోనే ఉంటాను, చేంజ్ అవ్వవా నేను నీతో ఉండను, ఇన్ కేసు నువ్వు చేంజ్ అయినా చేంజ్ అవ్వకపోయినా నిన్ను నేను భరించాలని చెప్పి ఫేస్ మీద చెప్పేస్తే వాడి ద్వారా వాడు చూసుకుంటాడు, నువ్వు కూడా వేరే వాళ్ళని చూసుకోవచ్చు. అది ఎక్కడితో లవ్ అనేది ఒక్కరితోనే ఆగిపోదు.